తెలంగాణ సెంటిమెంటుకు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది, అన్ని రకాల దోపిడీలు చేశారు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు. ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు. కాబట్టి మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళు అబద్ధాలు ఆడడము, ఆరోపణలు చేయడము మానలేదు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు. అబద్ధాలతోటే వాళ్ళ రాజకీయాలు నడిపించారు. ప్రజలను మభ్యపెట్టడమే, ప్రజలను మభ్యపెట్టే మాటలతోటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లోనైనా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా